సెక్స్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా సెన్సిటివ్ టాపిక్, బట్ ప్రాబబ్లీ ఈ వీడియో త్రూ నేను మీకు కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. బట్ వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ సెక్స్ ట్రాఫికింగ్ ఈస్. Exploitation of an individual for the purpose of sex, either through force, fraud or coercion. అంటే ఎవరి చేత అయినా సరే సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయిస్తూ, అది కూడా ఫోర్స్, ఫ్రాడ్ అండ్ బలవంతం పెట్టి లేదా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఒకవేళ వాళ్ళ చేత కనుక చేయిస్తుంటే అది సెక్స్ ట్రాఫికింగ్ అవుతుంది. ఇది ఎవరి చేత అంటే ఆడ, మగ లేదా పెద్ద, చిన్న ఎవరైనా సరే, ముఖ్యంగా ఎవరైనా 18 ఏళ్ల లోపు పిల్లల చేత ఇట్లాంటి పనులు చేయిస్తుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నో మ్యాటర్ వాట్ కాల్డ్ as సెక్స్ ట్రాఫికింగ్. సో హూ ఈజ్ వల్నరబుల్? రన్ అవే యూత్ అంటే ఇంట్లోంచి పారిపోయిన పిల్లలు, మైగ్రెంట్స్, ఇంట్లో సపోర్ట్ లేని వాళ్ళు, అది ఆడవాళ్ళైనా అవ్వచ్చు, మగవాళ్ళైనా అవ్వచ్చు, అండ్ ఆల్సో పిల్లలు అండ్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కూడా ఎవరైనా సరే సెక్స్ ట్రాఫికింగ్కి విక్టిమ్స్ అవ్వచ్చు. ఎలా మనం వీళ్ళని గ్రహించవచ్చు అంటే, ముఖ్యంగా విక్టిమ్స్ని యూజువల్లీ వాళ్ళు చాలా ట్రామాలో ఉంటారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పలేరు, వాళ్ళు ఒక బాధలో ఉంటారు అండ్ వాళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బయట పడాలనుకున్నా పడలేకపోతూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ఫోర్స్ అండ్ కోయర్షన్ ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఎవరైనా మీ దృష్టిలో పడితే కనుక ఏదైనా ఎన్జిఓకి కాల్ చేసి ఒక హాట్లైన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడండి. అలానే మీరు పోలీసులు కూడా అప్రోచ్ అవ్వచ్చు, లేదా ప్రాపర్ ఆర్గనైజేషన్స్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. అంతే తప్ప మీరు వెళ్ళి ఆ ట్రాఫికర్ని కన్ఫ్రంట్ చేయకండి, ఎందుకంటే అట్లాంటి టైంలో వాళ్ళ విక్టిమ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ మీరు గనక ఇటువంటి వాటిల్లో ఇబ్బంది పడుతూ ఉంటే, ఇట్లాంటి వాటిల్లో మీరు గనక ఇరుక్కుపోయినట్టు మీకు అనిపిస్తే, డెఫినెట్లీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్. ఇది ఎలా అయినా అవ్వచ్చు. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎగ్జాంపుల్స్, బట్ nobody is exception for this. అది యూఎస్లో కూడా జరగచ్చు, తెలుగు వాళ్ళతో కూడా జరగచ్చు, అండ్ ఎలా అనేది కూడా మీరు ఈ పాటికి తెలుసుకొని ఉండొచ్చు. ఒకవేళ మీతో కనుక ఎవరైనా ఫోర్స్ఫుల్గా ఇట్లాంటి సెక్షువల్ యాక్టివిటీస్ చేయిస్తుంటే కనుక ఇమ్మీడియట్గా దాన్ని రిపోర్ట్ చేయండి. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఎ విక్టిమ్. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ అండ్ యూ విల్ ఆల్వేస్ గెట్ హెల్ప్. సునీత కృష్ణన్ గారు తెలిసే ఉండొచ్చు కదా, ఆవిడ ప్రజ్వల అనే ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటారు. ఆవిడ ఎంతో మంది విక్టిమ్స్ని ఇట్లాంటి సెక్స్ ట్రాఫికింగ్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆవిడ ఒక మంచి బుక్ కూడా రాశారు, ఐ యామ్ వాట్ ఐ యామ్ అని చెప్పి. ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఆఫ్ మీటింగ్ హర్ అండ్ ఐ లెర్న్ సో మచ్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, సో దట్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి. మీ కంట్లో ఎవరైనా పడితే, మీ దృష్టిలో ఎవరైనా ఇట్లాంటి వాటిల్లో ఇరుక్కున్నారు అని తెలిసినా, ఒకవేళ ఉన్నా, వెంటనే వాళ్ళకి హెల్ప్ చేయండి. Remember, if you are a victim of sex trafficking, it's not your fault. There is always a chance to come out and you can always lead a normal life. పనిష్ చేయాల్సింది పర్పెట్రేటర్ని, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోకండి.